స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పో టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం ఈరోజు వీడియోలో మనం నేర్చుకునే అంశం ఏమిటంటే, మామూలుగా కొటేషన్స్ అంటే ఏంటి, అది ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. దానికి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. కొటేషన్ ప్రొఫార్మా ఇన్వాయిస్ మనం విడివిడిగా తీసుకుంటాం. కొటేషన్ అంటే ఏంటి, మనం దాన్ని ఏ విధంగా తయారు చేస్తాం, సో దాని విషయాలన్నీ నేర్చుకుంటాం. ఈరోజు కొటేషన్ గురించి నేర్చుకుంటాం. మామూలుగా ఒక వ్యాపార సంస్థ ఉన్నప్పుడు చేసేటప్పుడు ఈ కస్టమర్స్ అనేవాళ్ళు, అంటే ఎవరైతే గూడ్స్ పర్చేజ్ చేయాలనుకుంటారో ఈ కస్టమర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే, కస్టమర్స్ అంటే బిజినెస్ అయినా కానీ ఒక వ్యాపార సంస్థ అయినా సరే, మనం గూడ్స్ ని పర్చేజ్ చేయాలన్నప్పుడు మార్కెట్లో వివిధ వ్యాపారవేత్తల సంస్థల్ని, అంటే వివిధ ఆర్గనైజేషన్స్ ని ఎంక్వైరీ చేసి ఎక్కడ రేట్లు తమకు అనుకూలంగా ఉంటాయో ఇతర టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎన్ని రోజులకు ఇస్తాం, అంటే ఎన్ని రోజులు క్రెడిట్ పీరియడ్ ఇస్తాం, మీరు పేమెంట్ ఎలా చేయాలి, ఎన్ని రోజులకి మీకు గూడ్స్ ని మీకు డెలివరీ ఇస్తాం, ఇటువంటి టర్మ్స్ అన్ని ఏ వ్యాపార సంస్థలో మనకి టర్మ్స్ బాగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయో, రేట్లు అనుకూలంగా ఉంటాయో అని చెప్పి మార్కెట్లో విచారించుకుంటారు. అలా విచారించుకునేటప్పుడు అది ఊరికే నోటి మాటలతో కాకుండా వ్రాతపూర్వకంగా ఒక డాక్యుమెంట్ ని తీసుకుంటారు. ఒక డాక్యుమెంట్ అడుగుతారు, మాకు మీ యొక్క సరుకు వివరాలు, మాకు కావాల్సినటువంటి సరుకుకి దానికి సంబంధించిన రేట్లు, అలాగే దానికి సంబంధించిన టర్మ్స్, ఇవన్నీ మాకు ఇవ్వండి, రాసి ఇవ్వండి అని చెప్పి అడుగుతారు ఒక డాక్యుమెంట్. ఆ విధంగా తీసుకునేటువంటి డాక్యుమెంట్ ని కొటేషన్ దాన్ని కొంతమంది ఎస్టిమేషన్ అని కూడా అంటారు. మన మామూలు షాపుల్లో తింటే మనం షాపుల్లో మనం ఏమంటే వాడు ఎంత ఎస్టిమేషన్ చూపిస్తాడు. ఎస్టిమేషన్ అన్నా కొటేషన్ అన్నా ఒక్కటే. అలా కొటేషన్ ని తయారు చేసి ఇస్తే ఈ వ్యాపార సంస్థ వేరే వాళ్ళు ఇట్లా చాలా సంస్థల్లో ఈ విధంగా కొటేషన్స్ తీసుకొని అన్ని కంపేర్ చేసుకొని ఏ వ్యాపార సంస్థలు అయితే మనకి రేట్లు కానీ ఇతర టర్మ్స్ కానీ ఫేవరబుల్ గా ఉన్నాయో ఆ సంస్థకి ఆర్డర్ ఇచ్చి ఆ సంస్థలో వాళ్ళు పర్చేసింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన వ్యాపార సంస్థకి ఎవరైనా కస్టమర్స్ మనల్ని, అంటే కస్టమర్స్ అంటే ఇండివిజువల్స్ అనే కాదు, ఎవరైనా మన కస్టమర్స్, ఎవరైనా సరే కస్టమర్స్ మనల్ని కొటేషన్ ఇవ్వమని అడిగినట్లయితే మనం ఏ విధంగా కొటేషన్ తయారు చేసి ఇవ్వాలి, అలాగే ఆ కొటేషన్ మన కొటేషన్ కన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన కొటేషన్ ని యాక్సెప్ట్ చేసి మన దగ్గర పర్చేజ్ చేసినట్లయితే, మన దగ్గర వాళ్ళు కానీ పర్చేజ్ చేస్తే మనం ఏం చేయాలి, కొటేషన్ ఇచ్చే మనం అప్పుడు గూడ్స్ ని సేల్ చేస్తాం. గూడ్స్ డెలివరీ ఇస్తే అప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్ రైస్ చేస్తాం. సో దానికి మళ్ళీ సపరేట్ గా వేరే ఇన్వాయిస్ రైస్ చేయకుండా మనం ఇచ్చినటువంటి కొటేషన్ ని సేల్స్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొటేషన్ ఇస్తున్నాం ఈ రోజు, మనం కొన్ని రోజుల తర్వాత వాడు మనకు ఆర్డర్ పర్చేజ్ చేస్తే మనం గూడ్స్ డెలివరీ ఇచ్చినట్లయితే వేరే డేట్ ఉండొచ్చు కదా. కాబట్టి దీన్ని మనం సేల్స్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ చేసి దాంట్లో డేట్ ని ఏ రోజు అయితే సేల్స్ చేస్తామో ఆ డేట్ ని మార్చడం, అలాగే ఇతరత్ర టర్మ్స్ కొన్ని ఉంటే వాళ్ళు ఇట్లా కాదు ఇట్లా చేయని ఏదన్నా ఇలాగా టర్మ్స్ లో ఏమైనా చేంజెస్ అడిగితే ఆ టర్మ్స్ ఏమన్నా మార్చడం కానీ చేసి మనం ఆ సేల్స్ ఇన్వాయిస్ ని ఇష్యూ చేస్తాం. గూడ్స్ సప్లై చేస్తాం, సేల్స్ ఇన్వాయిస్ ని ఇష్యూ చేస్తాం. ఈ మధ్యలో మనం కొటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద సంస్థలు అయితే ఊరికే నోటి మాటతో మన దగ్గర పర్చేజ్ చేయరు, మనకి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు మనకి ఆ ఆర్డర్ ని మనం నెక్స్ట్ పర్చేజ్ మనకి వాళ్ళు ఆర్డర్ ఇస్తే మనకి సేల్స్ కాబట్టి మనం ఆ సేల్స్ ఆర్డర్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఆ తర్వాత నేర్చుకుంటాం. అలాగే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసేటప్పుడు మనం ఆర్డర్ ఇస్తాం. పర్చేజ్ ఆర్డర్ అంటే వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకోకపోయినా ఆ పర్చేజ్ ఆర్డర్ ఎలా మనం ప్రాసెసింగ్ చేస్తాం, ఇది నెక్స్ట్ టాపిక్ చూసినాం. ప్రస్తుతానికి కొటేషన్. సో ఏ విధంగా మనం ఈ కొటేషన్ ని తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేసి వాళ్ళకి ఇస్తాం, ఆ తర్వాత ఆ కొటేషన్ ఆధారంగా వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చి మనల్ని
సరుకు సప్లై చేయమంటే మనం గూడ్స్ సప్లై చేసి ఏ విధంగా మనం అతనికి వాళ్ళకి సేల్స్ ఇన్వాయిస్ ని ఇష్యూ చేస్తాం అంటే ఈ కొటేషన్ ని సేల్స్ ఇన్వాయిస్ గా చేంజ్ చేయవచ్చు. అంటే చూడండి మనం 4.1కి వెళ్తున్నాం. దీంట్లో అది కొటేషన్ చూడండి 4.1 ఓపెన్ చేశాను. దాని నుంచి మనం ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. ఏదైనా సరే కంపెనీని లేదంటే ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. మామూలుగా మనకి చూడండి ఈ కొటేషన్ పర్ఫార్మెన్స్ అనేది కలిపి ఒకటిగా చేస్తున్నా. కాబట్టి ఏంటంటే దీంట్లో మనం కొటేషన్ అండ్ కొటేషన్ కొటేషన్ అండ్ ప్రోఫార్మా ఇన్వాయిస్ అనేటువంటి కంపెనీని క్రియేట్ చేద్దాం. కలిపి రేపు కూడా ఇది అనే కలిపి చేద్దాం. సో మనం మన కంపెనీ వచ్చి అమీర్పేట్ అనుకుంటాం. అమీర్పేట్ హైదరాబాద్ స్టేటు తెలంగాణ. అలాగే పిన్ కోడ్ వచ్చింది చెప్తాను. పిన్ కోడ్ చాలా ఉంది ఎక్కడ అర్థం కాదు. ఈ పిన్ కోడ్ వచ్చి చాలా పిన్ కోడ్ ఉంది అది కనపడుతుంది. సరే ఓకే. ఇప్పుడు మన తెలంగాణ 36 ఏబిసి మనది వచ్చి మన కంపెనీ వచ్చి ఆ పార్ట్నర్షిప్ ఫామ్ అవుతాం. ఫారము I12 సమ్ నంబర్ కే. సో ఇది అనుకుంటాం. కే తర్వాత 1 తర్వాత జెడ్ అని డిఫాల్ట్ జెడ్ ఈ విధంగా తీసుకుంటాం. సో ఇది ఫోన్ నంబర్ అయిన తర్వాత సారీ పిన్ కోడ్ తీసుకుంటాం. ఇక్కడ 5,39,000. ఓకే 5,39,000 తీసుకున్నాం. దీన్ని మనం క్రియేట్ చేసాం. ఈ క్యారీ వర్డ్ పాస్వర్డ్ ఇవన్నీ ఏం అక్కర్లేదు. సో యాక్సెప్ట్ చేద్దాం. చేసిన తర్వాత ఇమ్మీడియట్ చేద్దాం. నెక్స్ట్ ఎఫ్ఎన్ ఫీచర్స్ పెడతాం. తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలో. ఎఫ్ఎన్ ఫీచర్స్ అన్ని గ్రూప్స్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం. ఇక్కడ ఇది తీసుకొని తెలంగాణ ఆ నంబర్ ఇస్తాం. 36 ఏబిసి ఎఫ్ కే 1 2 ఇది నంబరు. ఎల్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ 1 సెట్ అనుకున్నాం. సో ఇచ్చాం. తీసుకున్న తర్వాత ఇది వచ్చి లోన్ దాని అక్కర్లేదు మనకి. సో ఈ విధంగా అయిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో మనం కంపెనీ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం కొటేషన్ ఏ విధంగా తయారు చేయాలి. ఏదైనా సరే వౌచరే కదా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వౌచర్స్కి వెళ్తాం. సో ఫస్ట్ ఏప్రిల్ తీసుకున్నాం. వౌచర్స్కి వెళ్ళాం. వౌచర్స్కి వెళ్ళి ఈ వౌచర్స్ లో చూడండి ఇక్కడ మనకి ఈ వౌచర్స్ లో ఎక్కడ వౌచర్లు లేవు. అలాగే దీంట్లోకి వెళ్తాం. దీంట్లోకి వెళ్తే దీంట్లో కూడా మనకి ఎటువంటి వౌచర్లు లేవు యాక్టివ్ గా. సో షోయింగ్ యాక్టివ్ వెళ్ళినట్టయితే దీంట్లో ఆర్డర్స్ కి సంబంధించి ఇన్వెంటరీకి సంబంధించి అకౌంట్ వౌచర్స్ అని దాంట్లో ఆర్డర్ వౌచర్స్కి వెళ్ళామంటే ఆర్డర్ వౌచర్స్కి వెళ్తే మనకి సేల్స్ ఆర్డర్ ఉంటుంది. మనం డైరెక్ట్ గా చూడండి ఎక్కడ కొటేషన్ అలాగే కొటేషన్ అనేది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు. వేరే వౌచర్ దానికి కన్వర్ట్ చేసుకోవాలి. సో సేల్స్ ఆర్డర్ అని ఉంటుంది. ఈ సేల్స్ ఆర్డర్ ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయాలని అడుగుతుంది. ఎస్ అని చెప్పి యాక్టివేట్ చేస్తే సేల్స్ ఆర్డర్ వచ్చేసింది. ఈ సేల్స్ ఆర్డర్ ని మనం తయారు చేయాలి. సేల్స్ ఆర్డర్ ని తయారు చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ క్రియేట్ చేస్తాం. ఎక్స్ లేకుంటే సుమన్ ఎంటర్ప్రైజెస్ అనుకుంటాం. సుమన్ ఎంటర్ప్రైజెస్ క్రియేట్ చేసాం. ఏమవుతారు మనకు సేల్ చేస్తాం వాళ్ళకి. కాబట్టి సండే డేటా అవుతాడు. ఎస్ ఇతను హైదరాబాదే. ఇతను హైదరాబాద్ పెడతాం. తెలంగాణ వచ్చి 5,49,000 అనుకుంటాం. ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఈ సుమన్ ఎంటర్ప్రైజెస్ అనేది తీసుకుంటే రెగ్యులర్ కావచ్చు, అన్రిజిస్టర్ కావచ్చు, కాంపోజిషన్ కావచ్చు, మనం ఎవరికైనా సేల్ చేయొచ్చు. రెగ్యులర్ అనుకుంటాం. 36 ఏదో నంబర్ ఇస్తాం అక్కడ. సో ఈ విధంగా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈ విధంగా మనం పార్టీని క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ వస్తాయి అన్నమాట. టర్మ్స్ కండిషన్స్ తీసుకొని ఇక్కడ ఇంకోటి ఏం చేస్తే ఇప్పుడు ఇది వచ్చి ఓకే తర్వాత చూద్దాం. సో టర్మ్స్ కండిషన్స్ తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ వస్తాయి. ఆర్డర్ డీటెయిల్స్ అలాగే దాంట్లో F12కి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ
ఆర్డర్ డీటెయిల్స్, డిస్పాచ్ అండ్ ఆర్డర్ డీటెయిల్స్ అంటాం. దాన్ని ఎస్ చేసి కింద డిస్పాచ్ డీటెయిల్స్ కూడా ఎస్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఎంటర్ చేయడం తోటి ఫస్ట్ ఆర్డర్ డీటెయిల్స్, డిస్పాచ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆర్డర్ డీటెయిల్స్ లో మోడ్ ఆర్ టర్మ్ ఆఫ్ పేమెంట్. సో ఆన్ డెలివరీ సపోజ్ మనకి వచ్చి మనకి టర్మ్స్ ఏంటంటే మనకి ఇమ్మీడియట్ గా పే చేయాలా, లేకపోతే వితిన్ 10 days, వితిన్ 10 days మనం పే చేయాలి. అదర్ రెఫరెన్స్ అంటే మనం ఎవరి ద్వారా చేసాం, మిస్టర్ ఎక్స్ అతని ద్వారా మనం కాంటాక్ట్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ డెలివరీ అంటే మనకి వచ్చే సేల్స్ మనం ఆర్డర్ ఇస్తున్నాం, మనం ఒకసారి కొటేషన్ ఇస్తున్నాం, మనం ఎప్పటిలాగా మనం డెలివరీ ఇవ్వగలం. సో 5 days అని ఇస్తున్నాం అనుకున్నాం, డెలివరీ 5 days అనుకుంటాం. ఈ డిస్పాచ్ డీటెయిల్స్ ఇప్పుడు అక్కర్లేదు, ఎందుకంటే మనం ఎప్పుడైతే సేల్స్ చేస్తాం త్రూ లేదా డీటెయిల్స్ వాళ్ళు అడిగితే ఇప్పుడు డిస్పాచ్ త్రూ రోడ్ డెస్టినేషన్ అతను నుంచి హైదరాబాద్ కదా, హైదరాబాద్. సో క్యారియర్ ఎస్ఆర్ ఎంపీ ట్రాన్స్పోర్ట్, ఈ నంబర్లు బిల్లు నంబర్ ఇది అప్పుడు ఇస్తాం. సో ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసి ఈ విధంగా మనం యాక్సెప్ట్ చేసేస్తే ఇది వచ్చేది సేల్స్ ఆర్డర్ కదా, ఆర్డర్ నుండి అది ఉంటే దానికి అవసరం లేదు, అలాగే వదిలేస్తాం. దాని తర్వాత ఈ సేల్స్ ఆర్డర్ అనేది కూడా మనకి సేల్స్ కి సంబంధించింది. సేల్స్ అని క్రియేట్ చేస్తాం, సేల్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ అప్లికబుల్, ఇక్కడ అప్లికబుల్. సో ఇక్కడ వచ్చి గూడ్స్ ఐటమ్ కే ఇస్తాం, ఏమి ఎక్కలేదు మనం ఇక్కడ గూడ్స్ కాబట్టి గూడ్స్ అని తీసుకుంటాం, సేల్స్. ఓకే, సో ఈ విధంగా మనం మామూలు చేస్తున్నాం. ఈ విధంగా ఇచ్చి నెక్స్ట్ ఐటమ్స్ సపోజ్ డెల్ కీబోర్డ్స్ అని తీసుకుంటాం, ఏం పక్కలేదు తీసుకొని ఇక్కడ దీని యొక్క యూనిట్ వచ్చి పీసెస్ తీసుకోవచ్చు. పీసెస్ ఇక్కడ పీసీఎస్ అని తీసుకుంటాం, పీసెస్. దాని తర్వాత ఇక్కడ చెప్పేందుకు ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ 1111 అనుకుంటాం. అలాగే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సిబుల్ 18% అనుకుందాం. ఓకే, సో ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మనకి కీబోర్డ్ అన్నప్పుడు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. క్యూ ఆన్ మనం సేల్స్ ఆర్డర్ కాబట్టి ఈ ఆర్డర్ అయితే ఎన్ని రోజులకి ఇస్తాం, ఇంట్లో రాగొద్దాం. కింద క్వాంటిటీ సపోజ్ 10 క్వాంటిటీ ఒక 1000 కీబోర్డ్ కదా, 1500 కీబోర్డ్ 250 అనుకుంది, 250 రూపీస్. సో ఈ విధంగా ఒకవేళ మనం ఏమన్నా దీంట్లో డిస్కౌంట్ ఇచ్చేటట్లయితే ఇక్కడ మనం డిస్కౌంట్ ఏదైనా యాడ్ చేయొచ్చు, అది ఇంకో దాంట్లో యాడ్ చేయాలి. డిస్కౌంట్ ఇచ్చేటట్లయితే F11 ఫీచర్స్ లో చూడండి, F11 ఫీచర్స్ కి వెళ్ళి F11 ఫీచర్స్ లో చూడండి, యూస్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిస్ అని చెప్పి దీన్ని ఎస్ చేసినట్లయితే అప్పుడు మనకి ఇక్కడ డిస్కౌంట్ కాలం, సరేనా. ఇక్కడ దీని దగ్గర వస్తే ఇక్కడ చూడండి ఎట్లా వచ్చి ఈ విధంగా అవుతుంది. డిస్కౌంట్ ఉంది కదా, డిస్కౌంట్ ఇచ్చేటట్లయితే సపోజ్ 2.5% డిస్కౌంట్ ఇస్తాం, లేదంటే లేదు డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ రెండవది వచ్చి ఇంకోటి దాని పేరు రెండవది ఇంకేదైనా ఇద్దాము, హెడ్ ఫోన్స్ అనుకుంటాం. హెడ్ ఫోన్స్ ఇది కూడా పీసెస్ అప్లికబుల్. సో దీనికి వచ్చి హెడ్ ఫోన్స్ అనేవి వేరే, సో 1112 అనుకుంటాం. అవైలబుల్ తీసుకొని దీనికి వచ్చి ట్యాక్సబుల్, దీనికి వచ్చి 12% ఇద్దాం అనుకుందాం. 12% వచ్చాయి, 12%. సో ఇక్కడ ఇచ్చేసి ఇది వచ్చి ఒక 20 అనుకుందాం. 20 హెడ్ ఫోన్స్, ఒకటి 250 రూపాయలు. దీనికి డిస్కౌంట్ ఏం లేదు అనుకుందాం. డిస్కౌంట్ ఇస్తాం లేదు, ఆ డిస్కౌంట్ ఏంటంటే డిస్కౌంట్ క్యాల్కులేట్ చేసి నెట్ అమౌంట్ 250 to 10 2500. సో 2.5 డిస్కౌంట్ నెట్ అమౌంట్ ఇస్తుంది. దాని తర్వాత సేల్స్ ఇక్కడ వచ్చిన పర్లా లేకపోయినా పర్లా. ఓకే, ఇక్కడ దీన్ని సేల్స్ అని రాకుండా మనం చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ మోడిఫై జిఎస్టీ దీనిగా నెట్టించినట్లయితే సేల్స్ అనేది ఎలా వస్తుంది, సేల్స్ రాదు. ఈ విధంగా తీసుకుంటా అయిపోయింది. ఈ సేల్స్ మళ్ళీ వచ్చింది ఇంత వస్తుంది అన్నమాట. అంటే దీనేమంటాం, ఆ డీటెయిల్స్ కరెక్టా కాదా, రేటు 12% ఇచ్చేసిన కోడ్ కరెక్టా కాదా అని తీసుకుంటాం. కింద ఇది వచ్చి మనం కొటేషన్ ఇస్తున్నాం కాబట్టి కొటేషన్ లో మనం ట్యాక్స్ జిఎస్టీ చేసినా పర్లేదు. సో జిఎస్టీ ఎంత అవుతుందో పెడుతున్నాం,
వాటి ఏం చేస్తాం సిజిఎస్టి క్రియేట్ చేస్తాం, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి అమౌంట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఎస్జిఎస్టి క్రియేట్ చేస్తాం, ఎస్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఎస్జిఎస్టి, జిఎస్టి క్రియేట్ చేసాం. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇదేంటి సేల్స్ ఆర్డర్, మనం కొటేషన్ ఇస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, ఈ కొటేషన్ కింద మార్చాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ లో ఆల్ట్ ఎల్ అంటే ఆప్షనల్. సో ఆల్ట్ ఎల్ అని నొక్కొచ్చు, కంట్రోల్ ఎల్ అని నొక్కొచ్చు. లేకపోతే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ నొక్కితే స్టేటస్ ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ నుంచి మనం సేల్స్ ఆర్డర్ని ఆప్షనల్ అనే ఆప్షన్ ద్వారా దాన్ని కొటేషన్ గా మార్చవచ్చు. చూడండి, ప్రింట్ ప్రివ్యూ ఇచ్చినట్లయితే, ప్రింట్ ఇస్తే చూడండి ఏమొచ్చింది, కొటేషన్. సో ప్రాసెస్ ప్రివ్యూ తీసుకున్నామంటే కొటేషన్ మనం ఇచ్చిన దీన్ని జూమ్ చేయాలంటే జూమ్ నొక్కొచ్చు, ఆల్ జెడ్ నొక్కొచ్చు, సింపుల్ గా F4 నొక్కొచ్చు. చూడండి మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇది కొటేషన్. సో దీన్ని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఆప్షనల్ కింద పెట్టాం కాబట్టి ఈ విధంగా చేసి ఇప్పుడు దీన్ని తీసేస్తే, ఇప్పుడు ప్రింట్ చేస్తే ప్రింట్ అయిపోద్ది. లేదు దీన్ని మనం ఆప్షన్ అవుతుంది. సో దీన్ని మనం సేవ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇది వచ్చేది సేల్స్ ఆర్డర్ అనే ఉంది, కానీ ఇది కొటేషన్. ఇది ఎక్కడుంది, మనం ఈ కొటేషన్ అనేది మనకి ఎప్పుడైనా వాడికి ప్రింట్ చేస్తాం, పంపిస్తాం. కానీ తర్వాత ఎప్పుడైతే మనం ఏమేమి కొటేషన్ ఇచ్చామో చూసుకోవాలంటే ఎక్కడ ఉంటాయి ఏంటి చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కిందకు వచ్చి ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ అంటే ఏంటంటే ఈ ఆప్షనల్ రిపోర్ట్స్ ప్రతి అంతా ఏంటంటే ఎంట్రీ ఉంటుంది మనకు కనబడుతుంది, కానీ అది ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ సేల్స్ అయినా అది అకౌంట్స్ లో ఎఫెక్ట్ కాదు, అది మాత్రమే చూపిస్తుంది. ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ క్లిక్ చేసినట్లయితే దాని చూడండి ఆప్షనల్ వోచర్స్ క్లిక్ చేస్తే చూడండి మనం ఇచ్చింది, చూడండి సోమన్ ఎంటర్ప్రైజ్ ఇచ్చాం, సేల్స్ ఇచ్చాం, చూడండి ఆప్షనల్. దీన్ని క్లిక్ చేస్తే చూడండి కొటేషన్ ప్రివ్యూ క్లిక్ చేస్తాం. ప్రివ్యూ చేస్తే ఇప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. ఈ ఆప్షనల్ వోచర్స్ లో ఉంటుంది, పేరేమో సేల్స్ ఆర్డర్ ఉంటుంది, కానీ దాన్ని మనం తీసుకొని ప్రింట్ చేసినట్లయితే అది కొటేషన్. సో ఈ విధంగా మనం కొటేషన్ అతనికి ఇచ్చేస్తాం. అయిపోయింది. సో అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏప్రిల్ నాడు మనం కొటేషన్ ఇచ్చాం. సో మనలాగా అతను చాలా మంది దగ్గర కొటేషన్ తీసుకోవచ్చు కదా. తీసుకున్న తర్వాత అతనికి మనం ఇచ్చినటువంటి రేట్లు కానీ, మనం ఇచ్చిన టర్మ్స్ కానీ, మన యొక్క కొటేషన్ అతనికి ఫేవరబుల్ గా ఉంది, బాగా ఉంది అనుకున్నట్లయితే అప్పుడు అతను మన దగ్గర సరుకు కొంటారు. అలా కొన్నాడంటే అప్పుడు మనం అతనికి గూడ్స్ సేల్ చేస్తాం. దానికోసం మళ్ళీ మనం సపరేట్ గా సేల్ చేయకుండా, అంటే సపరేట్ గా ఇన్వాయిస్ ఇవ్వకుండా, మనం సపరేట్ గా తయారు చేయకుండా దీన్ని ఏం చేస్తాడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ డే బుక్ వెళ్తాను కదా, డే బుక్ లో ఉంటుంది. చూడండి డే బుక్ లో అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఆప్షన్ ఓచెస్ లో ఉంది, ఇక్కడ ఆప్షన్ అని చెప్పి లిస్ట్ కనబడుతుంది. సూపర్ ఎంటర్ప్రైజ్ స్టేట్ కోడ్ ఆప్షనల్ వోచర్ నెంబర్ 1 అమౌంట్ ఉంది కదా. ఈ విధంగా మనం అక్కడ వచ్చాడు. సో సపోజ్ 2వ తేదీ వచ్చాడు, నెక్స్ట్ రోజు 2వ తేదీ మాకు గూడ్స్ సప్లై చేయమని అడిగినట్లయితే మనం గూడ్స్ సప్లై చేస్తాం. సప్లై చేసి సేల్స్ ఇన్వాయిస్ ఇస్తాము. అప్పుడు ఎలా చేస్తామంటే డే బుక్ వెళ్తే ఈ డే బుక్ లో F2 లోకి డేట్ తీసేస్తే మొత్తం లిస్ట్ అంతా వస్తుంది 1వ తేదీ నుంచి మన లాస్ట్ ఎంట్రీ వరకు. సో 1వ తేదీ మనకి ఆప్షన్ ఎంట్రీ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే అదే సేల్స్ ఆర్డర్ ఆప్షనల్ అంటే కొటేషన్ ఓపెన్ అవుతుంది. సపోజ్ మనం ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇలాగే మనం దీన్ని సేల్స్ కింద కన్వర్ట్ చేయాలంటే, సేల్స్ అంటే ఇన్వాయిస్ కింద కన్వర్ట్ చేయాలంటే, ఇన్వాయిస్ కింద మనం చేయాలంటే చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది, దాన్ని తీసేసి రెగ్యులర్ చేసేసి సో F8 క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోయింది సేల్స్ కింద. సో సేల్స్ అంటే ఇన్వాయిస్ కన్వర్ట్ అయింది. ఏం చేసాం మనం, ఎట్లా అయింది మనకి సేల్స్ కింద అంటే మనం ఏమంటాం సేల్స్ ఆర్డర్ కింద ఉండింది. సేల్స్ ఆర్డర్ నుంచి మనం సేల్స్ నొక్కితే అది సేల్స్ ఇన్వాయిస్ అయిపోయింది, సేమ్ కొటేషన్. సో దీంట్లో ఏదైనా మనం మార్చాలంటే ఫోటో తెలియదు కదా. సపోజ్ 2వ తేదీ మనం సేల్ చేస్తున్నాం. అలాగే చూడండి ఇక్కడ 2వ తేదీ చూడండి మనం ఇచ్చే కదా ముందే ఇది ఇక్కడ మనం ఇప్పుడు సేల్ చేసామంటే మనం సేల్ చేసి గూడ్స్ పంపుతాం.
ఇదంతా ఉంటాయి. కానీ ఇక్కడ ఎస్ఆర్ఎఫ్టి బిల్ నంబర్ అంటే ఎల్ఆర్ నంబరు 2524 అనుకుంటాం. అలాగే డేటు 24, అలాగే వెహికల్ నంబరు ఏ సపోజ్ టిఎస్ 06X2456 అనుకుంటాం. ఆ విధంగా తీసుకుంటాం. ఇదేం లేదు. సో ఈ విధంగా మనం 5 days అసలు ఇంకా సేల్స్ కదా, సేల్స్ కి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. టర్మ్ ఆఫ్ డెలివరీ 5 days ఇస్తాం అని ఎప్పుడు ఇస్తాం కొటేషన్, ఇప్పుడేం అక్కర్లేదు. పేమెంట్ మాత్రం 10 days లో చేయాలి. ఈ విధంగా తీసుకొని యాక్సెప్ట్ చేసి ఇలా చేస్తున్నాం. ఇప్పుడు మనం మామూలుగా ఇక్కడ దీంట్లో 2.5% ఇస్తాం. ఒకవేళ అలాగే యాక్సెప్ట్ చేస్తే వాడు అలాగే సేల్ చేస్తాం. లేదంటే ఈ రెండవ దాంట్లో కూడా కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని అనుకుంది. అప్పుడే చెప్తాం ఇప్పుడు 2% ఇస్తాం అనుకుంటాం. సో 2% డిస్కౌంట్ ఇస్తే ఆ 2% డిస్కౌంట్ ఇస్తాం, మొత్తం మారిపోతుంది. మారిపోయి ఈ విధంగా మనకి ఇన్వాయిస్ అయిపోతుంది. ఇన్వాయిస్ అయిపోతుంది. చూడండి, ఆల్ కంట్రోల్ పీ కొట్టినట్టయితే ప్రివ్యూ చూసినట్టయితే చూడండి ట్యాక్స్ ఇన్వాయిస్ అయిపోయింది. చూడండి ఇందాక కొటేషన్ అది సేల్స్ ఆర్డర్ని, సేల్స్ ఆర్డర్ ఆప్షనల్ అయితే ఆప్షనల్ వౌచర్, సేల్స్ ఆర్డర్ ఆప్షనల్ వౌచర్, సేల్స్ ఆర్డర్ వేరే, సేల్స్ ఆర్డర్ ఆప్షనల్ వౌచర్ అయితే కొటేషన్. ఇప్పుడు ఆ కొటేషన్ ట్యాక్స్ ఇన్వాయిస్ కింద కన్వర్ట్ అయిపోయింది. మనకి సేల్ చేసినప్పుడు ఆ డేట్ కావాలి, డేట్ వేరే రోజు, డేట్ మార్చాము. ఈ టర్మ్స్ లో చూడండి ఫస్ట్ రెండవ దానికి కన్సెషన్ ఐ మీన్ డిస్కౌంట్ లేదు, దానికి ఒక డిస్కౌంట్ ఉంది అంటారు. ఓకే మనం ఒప్పుకున్నాం, సో ఆ డిస్కౌంట్ ఇచ్చాం. సో ఈ విధంగా దీన్ని మనం సేల్స్ ఇన్వాయిస్ కింద కన్వర్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసేస్తే ఇందాక చూడండి సేల్స్ ఆర్డర్ అది ఇన్వాయిస్ అది వచ్చి సేల్స్ ఆర్డర్ ఆప్షనల్ అంటే అది కొటేషన్, కొటేషన్ అగెనిస్ట్ బిల్ అయ్యే ఉండవు కదా. ఇది వచ్చి ఇన్వాయిస్ కాబట్టి సేల్స్ ఇన్వాయిస్ కాబట్టి న్యూ రెఫరెన్స్ అని వచ్చింది ఇన్వాయిస్ నెంబర్ 1. మన ఏదైనా వేరే ఫారం పెట్టుంటే ఆ విధంగా వస్తుంది, లేకుంటే 1, 2, 3 వస్తుంది నెంబర్ 1. సో ఈ విధంగా మనం అలాగే దీనికి మనం వాడికి టర్మ్స్ 10 days వాళ్ళు పే చేయమన్నాం కదా, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ కావాలంటే 10 అని ఇచ్చామంటే మనం వచ్చి 10 days అని దీంట్లో ఆ 10 days పే చేస్తాడు. 10 days ఇస్తే 12th April మనకి పే చేయాలి అని ఇచ్చుకోవచ్చు మనం టర్మ్స్, లేదంటే తీసేయచ్చు మనం. టర్మ్స్ కావాలి ఇమీడియట్ పేమెంట్ అయితే ఇమీడియట్ పేమెంట్, లేదంటే 10 days అని ఇస్తాం మన ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం సేల్స్ ఇన్వాయిస్ చేస్తాం. చూడండి ఇప్పుడు మనకి డేబుట్కి వెళ్తే ఏమైంది చూడండి, తీసేసి డేట్ తీసేస్తే చూడండి రెండవ తేదీ సుమన్ ఎంటర్ప్రైజ్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ 1 సేల్స్ ఇన్వాయిస్ అయిపోయింది. ఇంతకుముందు ఏమైంది కొటేషన్ ఉంది, ఆ కొటేషన్ నే మనం సేల్స్ ఇన్వాయిస్ కిందకి మార్చాడు. కొటేషన్ అనేది సేల్స్ ఆర్డర్, సేల్స్ కొటేషన్ అయినా ప్రొఫార్మ్ అయినా సేల్స్ కి సంబంధించింది కాబట్టి సేల్స్ ఆర్డర్ ఆప్షనల్ వౌచర్, సేల్స్ ఆర్డర్ ఆప్షనల్ వౌచర్ అయితే కొటేషన్ అవుతుంది. అలాగే సేల్స్ ఆర్డర్ కాదు సేల్స్ ఇన్వాయిస్, సేల్స్ వౌచర్, సేల్స్ వౌచర్ ఆప్షనల్ అయితే అది వచ్చి ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రారంభించుకుంటాం. సో ఈ విధంగా మనం కొటేషన్ ఇస్తాం. మన దగ్గర వచ్చే కస్టమర్స్ కి మనం కొటేషన్ కావాలని ఇస్తాం. వాడు ఆ కొటేషన్ నచ్చి ఓకే యాక్సెప్ట్ చేసి పర్చేజ్ చేసి పక్కన మన దగ్గర పర్చేజ్ చేసుకుంటే గూడ్స్ అప్పుడు మనం సేల్ చేస్తాం, గూడ్స్ డెలివరీ ఇస్తాం. అప్పుడు ఇదే కొటేషన్ ని మనం డైరెక్ట్ మళ్ళీ కొత్తగా వేరే ఇన్వాయిస్ తయారు చేయాల్సి ఉంటుంది. అదే కొటేషన్ ని అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ అదే రేట్లు అదే ప్రకారం అదే కొటేషన్ ని మనం సేల్స్ ఇన్వాయిస్ కింద కన్వర్ట్ చేసేస్తాం. మనం గూడ్స్ సేల్ చేసినట్టు. ఇది దీనికి సంబంధించింది. దీని ఏమంటాం, ఇది కొటేషన్ ఎలా తయారు చేస్తాం, దాన్ని ఎలా ఇన్వాయిస్ కిందకి కన్వర్ట్ చేస్తాము. ఇది చాలా మంది కొంచెం తేడా ఉంది. కొంతమంది కొటేషన్ అని చెప్పి సపరేట్ గా ఒక వౌచర్ టైప్ క్రియేట్ చేసి దాంట్లో ఎంత సింపుల్ ఏం చేయాల్సిన ఉందా మనం ఆప్షనల్ తీసుకుంటే సేల్స్ ఆర్డర్ ఆప్షనల్. ఆ సేల్స్ ఆర్డర్ అనేది మనకి అదర్ వౌచర్స్ లో ఇన్యాక్టివ్ లో ఉంటాయి. ఇప్పుడు మనం యాక్టివేట్ చేసాం కాబట్టి ఇంకా మనకి ఇక్కడి నుంచి మనకి అది ఇన్యాక్టివ్ కాదు, యాక్టివ్ లో ఉండే F10 అంటే యాక్చువల్ గా అది మనకి చూడండి ఒకసారి అది చూడండి. ఇప్పుడు F10 అనేది మనకి F10 లో ఉంటుంది కదా, వౌచర్ ఉంది. ఈ వౌచర్ లో మనకి ఎక్కడ F10 వెళ్తే చూడండి మనకి సేల్స్ ఆర్డర్ యాక్టివేట్ ఉంది. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ యాక్టివేట్ చేసినాం మనం, దానికి ఎందుకంటే వేరే పెట్టాక చేస్తాం. ఓకే, ఇది F8. దాన్ని అలాగే కాకుండా మనం ఇక్కడ కూడా చూడొచ్చు. మనం వౌచర్కి వెళ్తే సేల్స్ అనేది దేనికి సంబంధించి సేల్స్ ఆర్డర్ ఎంత సేల్స్ సంబంధించి కాబట్టి సేల్స్ అనేది ఇక్కడ చూస్తే చూడండి ఇప్పుడు మనం సేల్స్ అనేది చూస్తే సేల్స్ F8 ఆల్ F8 అది వేరే, కంట్రోల్ F8 సేల్స్ ఆర్డర్. సో ఇక్కడ మనం ఇక్కడ చేస్తే ఏం చేయకుండా అక్కడికి
అదర్ ఓచర్స్కి వెళ్ళి పోకుండా సేల్స్ కి సంబంధించి దాంట్లో పక్కన యారోని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది ఆ కంట్రోల్ ఎఫ్8. కాబట్టి ఇక్కడి నుంచి మనం ప్రతిసారి ఓచర్ అన్నప్పుడు సేల్స్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు అదర్ ఓచర్స్కి వెళ్ళి ఇక్కడ చూసుకోబడ్డా మనం ఏంటంటే సింపుల్ గా దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని క్లిక్ చేయొచ్చు. లేకపోతే మనం ఓచర్కి వెళ్ళి కంట్రోల్ ఎఫ్8 అంటే సేల్స్, కంట్రోల్ ఎఫ్8 అంటే సేల్స్ ఆర్డర్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఇట్లా మనం ఆల్రెడీ మనకి ఈ సైడ్ లోనే ఉంటాయి. లేదా ఒకసారి యాక్టివేట్ చేస్తే అది ఇక్కడ మనకి యాక్టివ్ గా ఉంది. ఇది యాక్టివేట్ చేయలేదు, ఇంకా ఇది ఓపెన్ లో ఉంది కాబట్టి ఇది ఇన్యాక్టివ్ గా ఉంది. సరే చూడండి, ఇక్కడ సపోజ్ రిసిప్ట్ ఓచర్ అనుకో, సేల్స్ ఓచర్కి వెళ్తే ఇది యాక్టివ్ గా ఉంది, సేల్స్ యాక్టివ్ గా ఉంది. సో ఇది యాక్టివ్ ఉంది, ఇది ఇన్యాక్టివ్, దాన్ని యాక్టివేట్ చేస్తే అది వస్తుంది. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇది కొటేషన్ కి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో ప్రొఫార్మా ఇన్వాయిస్ అన్ని సేల్స్ కి సంబంధించి కొటేషన్, ఎవరైనా మన యొక్క టర్మ్స్ రేట్స్ వాటికి సంబంధించి మెటీరియల్ గూడ్స్ కి వివరాలు ఇవ్వమంటే అది మనం నోటి మాటలో కాకుండా రిటర్న్ గా ఇస్తాం. ఆ రిటర్న్ గా ఇచ్చేదాన్ని కొటేషన్ అంటాం. నెక్స్ట్ రెండోది ప్రొఫార్మా ఇన్వాయిస్, అదేంటి, దాన్ని ఎందుకు ఇస్తాం, ఎలా ఇస్తాం, దాన్ని కూడా అలాగే సేల్ చేసినప్పుడు అంటే దాని ప్రకారం మనం సేల్ చేసినప్పుడు దాన్ని కూడా సేల్స్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ చేసేయచ్చు. సో దీంతో ఈ వీడియో ముగిస్తున్నాను. దయచేసి చాలా మంది వీడియో చూస్తున్నారు వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఛానల్ని ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి. ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు చూడండి, దీంట్లో ఎలా కొటేషన్ ఎలా తయారు చేయాలి చూసే సేల్ చేశారనుకో, దాని తర్వాత సేల్ చేసినప్పుడు ఆ కొటేషన్ ని సేల్స్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ఎలా కన్వర్ట్ చేయాలి అర్థం కాదు. అందువల్ల చివరి వరకు చూడండి. బాగున్నట్లయితే వీడియో మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి రికమెండ్ చేస్తారు. అప్పుడు దీన్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. అలాగే నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఆఫ్లైన్ కదా, ఆన్లైన్ క్లాసెస్ జూమ్ లో ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. నా యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి అదే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. ఆ నంబర్ వచ్చి ప్రతి ప్రతి ఒక్క వీడియో కంప్లైంట్ లో నా నంబర్ ఉంది. దాని ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ వీడియో వేద్దాం.